మనకి నీట్ వద్దు తూట్ వద్దు అంటున్నారు తమిళనాడు గవర్నమెంట్, ఇంకా దాంతో పాటు ప్రజలు కూడా ప్రతిపాదించారు దీని గురించి. యాక్చువల్లీ చూసుకుంటే తమిళనాడులో ఆగస్ట్ 11th జరిగిన అసెంబ్లీలో స్పీకర్ ముంగట నీట్ ని బ్యాన్ చేసి ఓన్లీ క్లాస్ 11th and 12th మార్క్స్ బట్టే మనము ఈ పర్టికులర్ సీట్స్ ఇద్దాం, అలొకేట్ చేద్దాం అని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పీకర్ ఇంకా మిగతా పార్టీలకు కూడా ప్రతిపాదించారు. సో మిగతా పార్టీలు అన్నా డిఎంకే అండ్ డిఎంకే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక తెలుసు కదా మన బీజేపీ వాళ్ళు ఆడ ఉన్న అసెంబ్లీలో వాళ్ళు ఇమీడియట్ గా వాకౌట్ చేసారు. అయినా కూడా దీన్ని ముంగడికి తీసుకెళ్లిపోతుంది గవర్నమెంట్, బికాస్ లైక్ మేజారిటీ ఆఫ్ ద షేర్ ఆఫ్ అసెంబ్లీ వాళ్ళు హోల్డర్స్ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మనం లాస్ట్ 10 years లో చూసుకుంటే నీట్ పేపర్ 5 times లీక్ అయింది. సో ఈ 5 times లీక్ ని దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ లో కూడా అన్న డిఎంకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు డిఎంకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీట్ అనే దాన్ని ముంగడికి తీసుకురావడానికి చాలా వాళ్ళు ఆలోచించారు. చాలా కష్టమైంది నీట్ ని ముంగడికి తీసుకురావడానికి. వాళ్ళు ముందు నుంచే క్లాస్ 11th and 12th మార్క్స్ బట్టే ఎంబీబీఎస్ సీట్స్ అలొకేట్ చేసేవారు. రీసెంట్ గా జరిగిన ప్రొటెస్ట్ ని మళ్ళీ దృష్టిలో పెట్టుకొని నీట్ ని మొత్తం రద్దు చేద్దామని చెప్పేసి వాళ్ళు ఒక బిల్ అయితే పాస్ చేసారు. సో దీని మీద మీరేమంటారు? నీట్ ఉంటే బెటరా, లేదు నీట్ లేకుండానే మనం క్లాస్ 11th and 12th మార్క్స్ తీసుకుంటేనే బెటరా? వేరే స్టేట్స్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు. దీని మీద మీరేమంటారో కామెంట్ చేయండి.